మత్తయి సువార్త 12:32. చూడండి, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి అంటున్నాడు. అంటే మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. ఓకేనా? అంటే యేసుక్రీస్తు వారి గురించి మీరు తప్పుగా మాట్లాడినా పర్లేదు. ఓకేనా? యేసుక్రీస్తు వారి గురించి మీరేమైనా పొరపాటు చేసినా పర్లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? మనుష్య కుమారుడికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి అంటున్నాడు అనమాట. అంటే చాలా తీవ్రమైన హెచ్చరిక ఇస్తుంది అనమాట ఇక్కడ మత్తయి సువార్తలో. ఇప్పుడు మనకి వర్షాకాలంలో కానీ వరదలు వచ్చేటప్పుడు ఓకేనా హెచ్చరికనిస్తారు అనమాట. ఒక హై రేంజ్ స్థాయికి వచ్చినప్పుడు మరి ఒక ప్రమాద హెచ్చరికనిస్తారు, రెడ్ అలర్ట్. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక మీరు ప్రాణాలు పోతాయన్న హెచ్చరిక ఇస్తారు అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ విషయంలో ఎలాంటి హెచ్చరిక చేస్తుంది సార్ బైబిల్? ఏమంటుంది? పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని అంటున్నాను. అంటే ఎవరి విషయంలో మీరు పొరపాటు చేసిన పర్లే కానీ ఇదిగో పరిశుద్ధాత్మ విషయంలో మీరు పొరపాటు చేయొద్దని ఇగో హెచ్చరిక మాటగా యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పారు.